లవ్ రిమైండర్ ఏం చెప్పాలనుకుంటుంది మీ లవ్ మీకు అంటే రూల్ నెంబర్ 4 ఈజ్ ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. సో ఏంటిది అంటే లవ్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ చుట్టూ మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది యాక్టివ్గా వాళ్ళు చెప్పేది వినడం. ఏదో చెప్తున్నారు కదా అని ఒక చెవిలో పెట్టి ఇంకొక చెవిలో వదిలేయడం కాదు. వాళ్ళు చెప్పేది కేర్ఫుల్గా డెఫినెట్గా ఇది నేను ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, నేను ఫీల్ అయితే ఎలా ఉంటుంది అని మిమ్మల్ని మీరు ఆ సిచ్యువేషన్లో ఉంచుకోగలిగితే డెఫినెట్గా అది యాక్టివ్ లిజనింగ్ అవుతుంది. సో ఈ లవ్ రూల్స్లో ఈరోజు మీకు ఈ మెసేజ్ వస్తుందంటే డెఫినెట్గా మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి అని అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ రిక్వైర్స్ అటెన్షన్ ఓవర్ టాలెంట్, స్పిరిట్ ఓవర్ ఈగో, అదర్స్ ఓవర్ సెల్ఫ్. సో ఇది డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి. లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ ఆర్టిస్ట్. సో మీరు ఆర్టిస్ట్గా అవ్వండి, ఆ ఆర్ట్ని అర్థం చేసుకోండి అనేది. అండ్ వన్ మోర్ మెసేజ్ ఈజ్ లిజనింగ్ టు అండర్స్టాండ్, నాట్ టు రిప్లై. దిస్ క్రియేట్స్ ఎమోషనల్ సేఫ్టీ అండ్ కనెక్షన్. సో ఏదైనా వింటున్నారంటే దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి రిప్లై ఇవ్వడానికి వినకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తున్న దాన్ని చెప్పకుండా దాస్తున్న దాన్ని కూడా వినగలిగితే డెఫినెట్గా ఆ లిజనింగ్ ఏం క్రియేట్ చేస్తుందంటే ఎమోషనల్గా ఒక సేఫ్టీని, ఒక సెక్యూర్ని, ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది. బీ వెరీ మైండ్ఫుల్ అట్ ద సేమ్ టైం ట్రై టు ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్ అనేది ఈ కార్డ్తో మీకు లవ్ రిమైండర్. అండ్ ఇది లవ్లో ఉండాల్సిన రూల్ నెంబర్ 4 అని మర్చిపోకండి.